ఎట్లా ఉన్నారు అక్క? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలంతా హ్యాపీగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో? డెఫినెట్ గా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇంకా మంచి రోజులు రావాల్సిన అవసరం 100% ఉంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు. మా మహిళలకి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చేదాకా వాళ్ళు పోరాడతారు. మాకు నమ్మకం. అంటే ఇచ్చారని అనుకుంటున్నారా మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకి ఉన్నత స్థానాలు? ఇది వరకు కన్నా ఇప్పుడు కొంత బెటర్నెస్ వచ్చింది. సో డెఫినెట్ గా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 100% వస్తుంది. అంటే అసెంబ్లీలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మహిళల్ని మోసం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా భారీ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది ఇంకా మిగతా ఏ పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళల్ని మోసం చేస్తూనే అనే హక్కు లేదు వాస్తవానికి. ఎందుకంటే గత గవర్నమెంట్ లో కూడా ఫస్ట్ కేబినెట్ లో అసలు మహిళా మంత్రే లేరు. మన దాంట్లో 2 మంత్రులు ఉన్నారు. అదే విధంగా ఒక కేబినెటే కాకుండా ప్రతి దాంట్లో కూడా అన్ని విధాలుగా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మన జరిగిన ఎలక్షన్లు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మహిళలకు పెద్దపీట ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా మోస్ట్లీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఫిలప్ చేస్తున్నారు. అందులో కోటా ఉంటుంది. పార్టీ పదవిలో ప్రతి దాంట్లో కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తుండ్రు. దీనికి అంటే పెద్ద సపోర్ట్ పైన నుంచి రాహుల్ గాంధీ గారు ఉండ్రు. సో 100% మహిళలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే పార్టీ నమ్ముకున్న వాళ్ళు అంటే సరితక్క లాంటి వాళ్ళకి కీలకంగా పదవులు ఏదైనా ఉంటాయని ఆశించారు మహిళా నేతలు అనేది. మరి మీలాంటి వాళ్ళకి రాకపోవడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? డెఫినెట్ గా వస్తుంది. రాకపోవడం అంటే అంత షార్ట్ పీరియడ్ లో ప్రతిదానికి నాకు అవకాశం ఇచ్చిండ్రు. ఎమ్మెల్యేలుగా ఎవ్వరు బీసీలకు ఇబ్బంది దగ్గర నాకు అంటే అందరూ కూడా ఓసీల్లో నిలబడ్డ దగ్గర ఒక బీసీకి రేవంత్ అన్న సాహసం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు నాకు అవకాశం ఇచ్చింది. సరే కొన్ని కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. 100% రేవంత్ అన్న సహకారం నాకు ఇప్పటికీ ఉంది. రాబోయే కాలంలో నాకు కూడా మంచి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికీ నాకు ఎక్కడ ఏం జరగదు. నాకు ఏ వేదికకు పోయినా నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ద్వారా సీనియర్ లో ఉన్న నేతలకి ఇబ్బంది అవుతా ఉంది. అటు జీవన్ రెడ్డి ఇబ్బంది పడతా ఉన్నారు, ఇటు సరితక్క లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అన్నట్టు కూడా వాదనలు బలంగా వినబడదు. నిజమేంటారా? సరే, పార్టీ మార్పిడి ఎమ్మెల్యేలను తీసుకోవడం అనేది సరే గవర్నమెంట్ కి అది అవసరం. ఆ సమయానికి తీసుకుని ఉండొచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కాంగ్రెస్ పార్టీకి పని చేసిన వాళ్ళకి న్యాయం చేస్తారన్న నమ్మకం మాకుంది. అటు జీవన్ అన్న కావచ్చు, సరే సీనియర్ కాబట్టి అన్న కొంచెం అవమానం జరిగినట్టు ఫీల్ అవుతున్నారు. అందరికీ ఆ బాధ ఉంటుంది. ప్రతిపక్షం వచ్చి మన పక్కన కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. బట్ కొంత సమయం బట్టి రేవంత్ అన్న అందరికీ న్యాయం చేస్తాడనే నమ్మకం వాళ్ళు ఉంది. అసెంబ్లీ వేదికగా హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు మహిళలను మోసం చేసి సీతక్క కౌంటర్ ఇచ్చినప్పటికి కూడా మీరేమంటారు ఆ వ్యాఖ్యలకి? ఇక వాళ్ళు అంటే హరీష్ అన్న కావచ్చు, ఈరోజు రామన్న కావచ్చు, ఎవరు కూడా మాట్లాడే విధంగా అందరికన్నా ముందు వాళ్ళు కవితక్క విషయం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయని వాళ్ళు మిగతా మహిళలకి న్యాయం చేస్తారనే ఆలోచన ఎంతవరకు ఉంటుందనేది మా మహిళలందరూ చూస్తుండ్రు. సో ప్రత్యేకంగా నేను ఒక్కదాని దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సమాజం చూస్తుంది. ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకి? ఇప్పుడు ఓబీసీ సంబంధించిన కావచ్చు, మహిళలకు సంబంధించిన కీలక పదవులు అయితే వస్తూ ఉన్నాయి. మీ అభిమానులకు ఏం చెప్పాల్సి? తెలంగాణ మహిళలకే కాదు, తెలంగాణ బిడ్డలందరికీ ఒకటే చెప్తున్నా, బీసీలకి అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం కావచ్చు. అయినా అవకాశాలలో అన్ని విధాలుగా ఇంటివరకు వెనక అంటే కాలదొక్కిండ్రు, వెనక లొట్టేసిండ్రు. కానీ రాహుల్ గారి ఆధ్వర్యంలో, మన మహేష్ అన్న ఆధ్వర్యం, రేవంత్ రెడ్డి అయినా ఓసీ అయినప్పటికీ కూడా బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన చేస్తుంది. సో డెఫినెట్ గా మన ఐక్యతంగా ఉంటే మాత్రం రాబోయే కాలంలో బీసీల నాయకత్వం బలపడుతుంది. క్యాబినెట్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, మనకంటే ఒక వాయిస్ వస్తుంది. సో ముందుగా మేం చేయాల్సిన, మాలో లోపం పెట్టుకొని ఎవరినో అనుకోవడం తప్పు. మా బీసీ బిడ్డలందరూ కూడా ఒకటే ఐక్యతతో ముందుకెళ్లాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు.